కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, కేశవపట్నం గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, వంకాయగూడెం సర్పంచ్ వేనం మల్లేశం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టల్ల సమ్మయ్య మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ దూసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు రాబోయే రోజుల్లో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. మెట్రో ఉదయం పత్రిక ఇంకా ప్రజల సమస్యలను వెలికితీస్తూ ప్రజల సమస్యల్లో భాగస్వామ్యం అవుతూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలాకు నమస్కారము. నిత్యం జనంలో జరుగుతున్నటువంటి సమస్యలపై వార్తలు సేకరిస్తూ జనానికి అందిస్తూ ఇటువంటి ఛానళ్ళు ముందుకెళ్తూ ప్రజల ఆశీస్సులు మన్నలు పొందాలని కోరుకుంటూ ఈరోజు ఉదయం క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా నేను కూడా పాలు పంచుకొని వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నాయి. మెట్రో ఉదయం ఛానల్ వారికి నా యొక్క అభినందనలు. ఈరోజు ఇక్కడ శంకరపట్నం మండలంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసి ప్రజలకు మెసేజ్ పోవాలని ఆలోచనతో ఉన్న మెట్రో ఉదయం గారికి ఇంకా ప్రజల సమస్యలు ముందుండి పోరాడతారని, ప్రతి సమస్యకు ఒక వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి దాని ఒక పరిష్కారాలు ఏర్పడతానికి ఖచ్చితంగా ఇలాంటి వెళ్తారని ఖచ్చితంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిపిఐ శంకరపట్నం మండల కార్యదర్శి సమ్మయ్య ఈరోజు శంకరపట్నం మండలంలో మెట్రో ఉదయం మీడియా అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఆ సమస్యలపైన ముందుండి కొట్లాడినది మెట్రో ఉదయం. అలాగే ప్రతి సమస్యలపైన రైతులకు, కూలీలకు, మేధావులకు ముందుండి కొట్లాడి ప్రతి సమస్యపైన ముందుండి చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రాజకీయ నాయకులకు కానీ ప్రతిపక్షాలకు కానీ అనుగుణంగా ఉండి ప్రజల సమస్యలు వెలికి తీసుకురావడానికి మెట్రో ఉదయం శంకరపట్నం మండలంలో ముందుండి కొనసాగుతుంది. దానికి మా సిపిఐ పక్షాన మేము అభినందనలు తెలియజేస్తున్నాం.